నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. సొంతింటి కళ నెరవేర్చుకునేందుకు భవిష్యత్ అవసరాల దృష్ట్యా చాలా మంది స్థిరాస్తి కొనుగోలు చేస్తుంటారు. అయితే చాలా మంది తాము నివసిస్తున్న ప్రాంతాల్లో కొనాలని చూడడం ద్వారా అప్పటికి ఆ ప్రాంతం అభివృద్ధి చెంది ధరలు పెరుగుతాయి. తమ బడ్జెట్లో దొరకపోవచ్చు. అందుకే నగర పరిసర ప్రాంతాల్లో ఏ వైపు తీసుకున్నా ఇంటి స్థలాల ఫ్లాట్ల ధరలు రోజు రోజుకు పెరుగుతుంటాయని చెబుతున్నారు స్థిరాస్తి నిపుణులు. మరి ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. నెల్లూరు అందమైన నగరంగా చెప్పుకుంటారు. పెన్నా నది, మరోవైపు సర్వేపల్లి కాలువలు ఉన్నాయి. నగరంలో చక్కటి పార్కులు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. నెల్లూరు నగరాన్ని విద్యా హబ్గా పిలుస్తారు. మరి నెల్లూరులో కూటమి ప్రభుత్వం రాకతో రియల్ ఎస్టేట్ పుంజుకుంటోంది. ప్రస్తుతం ఇంటి స్థలాల ధరలు, అపార్ట్మెంట్ ధరలు అందుబాటులో ఉండడంతో పెట్టుబడులు పెట్టేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టడానికి 180 మంది ఆసక్తి చూపిస్తారు. కారణం, భవిష్యత్తులో తమ అవసరాలకు ఉపయోగపడతాయనేది అందరికీ తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో నెల్లూరు స్థిరాస్తి వాస్తవ పరిస్థితులపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. నెల్లూరు నగరం జిల్లా కేంద్రం, పెద్ద కార్పొరేషన్, విశాలమైన జాతీయ రహదారి, సమీపంలోనే సముద్ర తీరం, పర్యాటక ప్రాంతాలు, నెల్లూరులో ప్రముఖ దేవాలయాలు, చుట్టూ పెన్నా నది అందాలు. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం నెల్లూరు. ఇంత పెద్ద నెల్లూరు నగరంలో గత 5 ఏళ్లు ప్రభుత్వం ప్రోత్సాహం లేక రియల్ ఎస్టేట్ రంగం స్తబ్దుగా సాగింది. కూటమి ప్రభుత్వం రావడంతో ఆగిపోయిన వెంచర్లు, కొనుగోలు కాకుండా నిర్మాణాలు, పూర్తి కాకుండా నిలిచిపోయిన బహుళ అంతస్తుల భవన నిర్మాణాలకు ప్రాణం వచ్చింది. పన్నుల్లో వేగం పుంజుకుంది. ఉచిత ఇసుక పాలసీ, సులభతరంగా రిజిస్ట్రేషన్లు జరగడంతో నెల్లూరు నగరంలో హడావుడి మొదలైంది. మంత్రి నారాయణ ప్రత్యేక శ్రద్ధతో నిబంధనలు పరిశీలించి సులభతరంగా అనుమతులు మంజూరు చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో నెల్లూరు నగరం చుట్టూ వందలాది రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటవుతున్నాయి. నగరం చుట్టూ 30 కిలోమీటర్లు పొడవున కోల్కతా, చెన్నై జాతీయ రహదారి విస్తరించి ఉంది. కోవూరు నుంచి వెంకటాచలం వరకు వందలాది వెంచర్లు ఏర్పాటు చేశారు. ఈ జాతీయ రహదారి వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం భారీగా జరుగుతోంది. మరో జాతీయ రహదారి, బాంబే జాతీయ రహదారి వైపు కూడా అనేక వెంచర్లు ఏర్పాటు చేశారు. నగరానికి మరోవైపు జొన్నవాడు, నరసింహకొండ వరకు కూడా ప్రముఖ కంపెనీలు ప్లాట్లు ఏర్పాటు చేశారు. 3వ స్థానంలో పొదలకూరు రోడ్డు వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోంది. ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంటు ఎన్నో అద్భుతమైన పథకాల్ని, గూడూరు దగ్గర క్రిస్ సిటీ అని కొన్ని వేల ఎకరాల్లో డెవలప్మెంట్కి 10 సంవత్సరాల నుంచి పెండింగ్ పడ్డ ల్యాండ్ ఓనర్స్ అందరికి కూడా ఈ నెలలో పేమెంట్ ఇస్తారని చాలా చెప్తున్నారు. అలాగే దామరమడు దగ్గర ఎయిర్పోర్ట్ కానీ చాలా డెవలప్మెంట్స్ నెల్లూరుకి వస్తున్న దానివల్ల ఇప్పుడిప్పుడే ఇన్వెస్టర్స్ కానీ కస్టమర్స్ కానీ ఇప్పుడిప్పుడే ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ స్లోగా పికప్ అయ్యి ఒక సంవత్సరం తర్వాత నెల్లూరులో రియల్ ఎస్టేట్ బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న రియల్ ఎస్టేట్ పరిస్థితుల ప్రకారంగా డెవలప్మెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయో ఇళ్ళకి దగ్గరలో ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా ఉత్తమం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇప్పుడు మన నెల్లూరు, గూడూరు వైపు చాలా ఎక్కువ డిమాండ్ నడుస్తుంది. ఫ్లాట్ కొనేవాళ్ళు చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, అప్రూవల్ ఫ్లాట్స్ నొడా అప్రూవల్ అయి ఉండొచ్చు, లేదా లోకల్గా అప్రూవల్ ఖచ్చితంగా ఉన్నవి. సింగిల్ విండోలో ఇప్పుడు ప్రభుత్వం ఒక్క రోజులోనే అప్రూవల్ ఇచ్చేదానికి రెడీ అయింది కాబట్టి అప్రూవల్ ఫ్లాట్స్ కొనుక్కుంటే చాలా అద్భుతంగా వాళ్ళ లైఫ్ బాగుంటుంది. నెల్లూరు జిల్లా వాసులకు కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న అందరికి కానీ నెల్లూరు చాలా డెవలప్ అవుతుంది. ఎయిర్పోర్ట్ రాబోతూ ఉంది. ప్లస్ కొత్తగా రిలయన్స్ వాళ్ళు చేయబోతున్న ఈ పవర్ ఇది కానీ, మన సోలార్ బేస్డ్ ప్రాజెక్ట్స్ కానీ, ఇలాంటివన్నీ కొత్తగా నెల్లూరు జిల్లాలోనే వస్తున్నాయి. మామూలుగా గ్రీన్ హోమ్ ఇప్పుడు వన్ వరల్డ్ అని వేస్తున్నాము కదా, సేల్స్ కూడా చాలా బాగా జరిగాయి. వెంచర్స్ ఏంటంటే సార్, హైవేస్ మీద ఏ రోజుకైనా కూడా మన రూపాయి పెట్టుబడి మన రూపాయి దగ్గరికి వస్తుంది సార్. ఈ రోజున ఈ చెన్నై హైవే ఉంది. ఇది ఇట్ లీడ్స్ టు ద వరల్డ్స్ రిచెస్ట్ గాడ్ శ్రీనివాసుడి రోడ్డు ఇదే అవుతుంది మనకి. ప్లస్ పోర్ట్ సిటీ అని అనబడే మన చెన్నైకి ఈ రోడ్డు హైవే కాబట్టి దీనికి మంచి వాల్యూ ఉందండి.
నెల్లూరు అందమైన నగరంగా చెప్పుకుంటారు. పెన్నా నది, మరోవైపు సర్వేపల్లి కాలువలు ఉన్నాయి. చక్కటి పార్కులు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. నెల్లూరు నగరాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా పిలుస్తారు. నెల్లూరు చుట్టుపక్కల గ్రామీణ ప్రజలు ఒంగోలు, కడప, తిరుపతి జిల్లా సరిహద్దులో ఉన్న ప్రాంతాల వారు తమ పిల్లలను చదివించుకునేందుకు ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఇంటి ధరలు ఉంటాయి. ఎక్కువ మంది వ్యక్తిగత ఇల్లు కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అపార్ట్మెంట్లను కొనుగోలు చేస్తున్నారు. 40 లక్షల నుంచి ₹1,00,00,000 మంచి ఇళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటి డిమాండ్ కూడా పెరిగింది. విశాలమైన ఇంటి స్థలం, కార్ పార్కింగ్, అధునాతన హంగులతో నిర్మాణాలు చేస్తున్నారు. మినీ బైపాస్ ఇరువైపులా కాలనీల్లో అపార్ట్మెంట్ రంగం వేగం పుంజుకుంది. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ లేఅవుట్ నామ్స్లో కూడా వ్యాపారస్తులకు కానీ ప్రజలకు కానీ అనుకూలంగా చాలా మార్పులు చేసి కొత్త జీవోని కూడా రిలీజ్ చేశారు. అది చాలా సౌకర్యవంతంగా ఉంది. ఎందుకంటే మనం శ్రీ సిటీ చూస్తున్నాం. బిఫోర్ శ్రీ సిటీ, ఆఫ్టర్ శ్రీ సిటీ ఆ డెవలప్మెంట్స్ చూస్తున్నాం. శ్రీ సిటీకి మించి 2-3 టైమ్స్ పెద్దది ఈ క్రిస్ సిటీ అనేది. సో ఈ క్రిస్ సిటీ డెవలప్మెంట్స్ వస్తే గూడూరు నుంచి ఇటు మన నెల్లూరు వరకు, అటు చెన్నై వరకు కూడా చాలా డెవలప్మెంట్స్ వస్తాయి. కాబట్టి రోడ్స్ కూడా బాగా విస్తరించారు. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవుతుందో, ఆ రెడీ అయిన తర్వాత ఇప్పుడున్న రేట్లకి 2-3 టైమ్స్ ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది సరైన తరుణం కస్టమర్స్కి. నెల్లూరు కార్పొరేషన్ నుడా పరిధిలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, ఇళ్లు నిర్మాణానికి నిబంధనలు పాటిస్తే వేగంగా అనుమతులిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు పారిశ్రామికంగా అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయి. కృష్ణపట్నం పోర్టు, మరోవైపు రామాయపట్నం పోర్టు, తొందరలో నిర్మాణం కానున్న క్రిష్ సిటీ, సాగరమాల జాతీయ రహదారి, దగదర్తి విమానాశ్రయం, దామరమడుగు వద్ద కిసాన్ సెజ్, జిల్లాకు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెల్లూరు నగరంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊపందుకునేలా చేసింది. ప్రముఖ కంపెనీలు వచ్చి భారీ వెంచర్లు ఏర్పాటు చేశారు. ఇక పచ్చదన అభివృద్ధి చేసి అందులోనే డూప్లెక్స్ ఇళ్ల నిర్మాణం కూడా చేస్తున్నారు. ఎక్కువ మంది డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు నగరానికి దూరంగా పచ్చని వాతావరణంలో అందమైన ఇళ్ల నిర్మాణం చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ప్రతి ఇంటిపై రూఫ్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. నగరానికి దూరంగా ఉన్న ప్లాట్లు కొనుగోలు చేసి అందులోనే ఇళ్ల నిర్మాణం చేసుకుంటున్నారు. అండ్ మన నెల్లూరు ఏరియాలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అవుతుంది. బట్ కాకపోతే ఏంటంటే మా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే మనకి కృష్ణాపట్నం పోర్ట్ ఏరియా ఉందో అక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రావడం కానీ ఇప్పుడంతా కూడా ఎంప్లాయీ హబ్గా మారుతూ ఉంది. కాబట్టి మిగతా ఏరియాస్లో ఒక 5-6 ఇయర్స్ తీసుకుంటే ఇక్కడ 2-3 ఇయర్స్లో మనకి ఏదైతే మనం అనుకుంటామో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేది మంచిగా పెరగడానికి ఈ పోర్ట్ ఏరియా సైడ్ అనేది బాగా ఆప్షన్ మీకు మంచిగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి దగదర్తి ఎయిర్పోర్ట్ కూడా మనకి ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఆ ఏరియా సైడ్ కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మంచి ఆప్షన్గా ఉంటుంది మీకు. అపార్ట్మెంట్ కల్చర్ చాలా వేగంగా ఉంది. కొంతమంది గేటెడ్ కమ్యూనిటీస్ కావాలి అని అనుకుంటున్నా కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఫ్లోర్కి 1-2 ఉండే అపార్ట్మెంట్స్నే ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు నెల్లూరులో. దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అన్నమాట. వేసవి ప్రారంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. ఇంట్లో ఉక్కపోత మొదలైంది. ఈ వేడిగాలికి ఫ్యాన్ కింద సైతం ఉండలేని పరిస్థితి. దీంతో ప్రజలు ఇంట్లో చల్లదనం కోసం కూలర్లు, ఏసీల కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఏసీల విక్రయాలు జోరందుకుంటున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఎయిర్ కండిషన్ కొనుగోలు చేసే ముందు వాటి ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయంలో. నగరంలో ఏసీల వాడకం ఏటేటా పెరుగుతోంది. సొంత ఇల్లు, అద్దె ఇల్లు అనే తేడా లేకుండా 90% ఇళ్లలో కేవలం వేసవిలో మాత్రమే ఏసీలను వాడుతున్నారు. ఏసీ కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా ISEER రేటింగ్ చూడాలి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రమాణాల ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకు ISR రేటింగ్ మారుతుంది. ప్రస్తుతం ISR రేట్ 5 అంతకంటే ఎక్కువ ఉంటే 5 స్టార్ ఉంటుంది. రేటింగ్ 4.4, 4.99 మధ్య T4 రేటింగ్ ఉంటుంది. రేటింగ్లో తేడా వల్ల విద్యుత్ వినియోగంలో మార్పు ఉంటుంది. తక్కువగా వినియోగించే వారికి 3 స్టార్ రేటింగ్ కలిగినవి సరిపోతాయని నిపుణులు చెబుతున్నారు. నిత్యం ఏసీని ఉపయోగించేవారు ఇన్వర్టర్తో కూడిన ఏసీ కొనుగోలు చేసుకుంటే మంచిది. ఇది విద్యుత్తును పొదుపు చేస్తుంది. మోటార్ వేగాన్ని నియంత్రిస్తూ గది ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తుంది. నాన్ ఇన్వర్టర్ ఏసీల్లో ఈ వెసులుబాటు ఉండదు. కేవలం ఆన్ ఆఫ్ మాత్రమే ఉంటాయి. ప్రతిసారి ఆన్ ఆఫ్ అవ్వడం వల్ల గది ఉష్ణోగ్రత స్థిరంగా ఉండకపోవడంతో పాటు విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. కేవలం వేసవిలో మాత్రమే రోజుకు 3 నుంచి 4 గంటలు ఉపయోగించేవారు నాన్ ఇన్వర్టర్ ఏసీ కొనుక్కోవచ్చు. చిన్న గదిలో 1.5 టన్నుల సామర్థ్యం కలిగిన వాటిని ఏర్పాటు చేసినా అవసరం మేరకు 1 టన్ను, 0.8 టన్ను ఇలా సామర్థ్యాన్ని మార్చుకోవచ్చు. సామర్థ్యం తగ్గించడం వల్ల అవుట్డోర్ యూనిట్లోని ఫ్యాన్ వేగం తగ్గి విద్యుత్తు పొదుపు అవుతుంది. చాలా కంపెనీలు స్మార్ట్ ఏసీలను మార్కెట్లోకి తీసుకొచ్చాయి.
వాటిని యాప్ల ద్వారానూ నిర్వహించవచ్చు. ఏసీ కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా వారంటీ చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు పీసీబీ వారంటీ ఉన్న వాటిని కొనుగోలు చేయాలి. పీసీబీ పాడైతే 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. కనీసం 5 సంవత్సరాల పీసీబీ వారంటీ, 10 సంవత్సరాల ఇన్వర్టర్ కంప్రెసర్ వారంటీ ఉన్న వాటిని ఎంచుకోవటం మంచిది. కొనుగోలు చేసే ముందు సంబంధిత బ్రాండ్ వెబ్సైట్లోకి వెళ్లి ప్రత్యేకతలను పరిశీలించాలి. డెలివరీ, ఇన్స్టాలేషన్ ఛార్జీల గురించి ముందుగానే మాట్లాడుకోవాలి. ఏసీ కొనుగోలు చేసే ముందు వాటి పనిచేసే విధానం, వాటి రేటింగ్, నాణ్యత పరిశీలించాలి. నిత్యం ఏసీని ఉపయోగించేవారు ఎలాంటి ఏసీని కొనుగోలు చేయాలి? ప్రస్తుతం మార్కెట్లో ఏసీలో వచ్చిన సరికొత్త సాంకేతికత ఏంటి? మరి ఎయిర్ కండిషన్ కొనుగోలు చేసే ముందు తీసుకోవాల్సిన అంశాలేంటో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఏసీ పర్చేజ్ చేసే ముందు మనం ఫస్ట్ చూసుకోవాల్సింది అది 100% కాపరా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. దీంట్లో ఇప్పుడు నవేడేస్ కాపర్ అండ్ అల్యూమినియం కాస్ట్ కటింగ్లో కొన్ని కంపెనీస్ అల్యూమినియం కాయిల్స్ది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అల్యూమినియం ఏంటంటే మనకి లైఫ్ స్పాన్ అనేది అంతగా రాదు. ఈ కాపర్లో తీసుకుంటే మనకి లైఫ్ అనేది మనకి ఆల్మోస్ట్ ఒక 5 to 6 years లైఫ్ వస్తుంది. అది లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే, ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే. ఇంపోర్టెడ్ తీసుకుంటే, మనం ఇంపోర్టెడ్ ఎయిర్ కండిషనింగ్ తీసుకుంటే అప్ టు మనకి 15 years వరకు లైఫ్ స్పాన్ ఉంటుంది. కరెక్ట్గా మనం ప్రాపర్గా సర్వీస్ ఎవ్రీ ఇయర్ సర్వీస్ చేసుకుంటే మనకి లైఫ్ అనేది వస్తుంది. అది ఎయిర్ కండిషనర్స్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఇన్వర్టర్ టెక్నాలజీ అండ్ ఇంకోటి వచ్చేసి నాన్ ఇన్వర్టర్ టెక్నాలజీ. నాన్ ఇన్వర్టర్ అనేది ఫిక్స్డ్ స్పీడ్ అంటారండి. ఈ ఫిక్స్డ్ స్పీడ్ ఎలా ఉంటుందంటే, వన్స్ ఏసీ ఎయిర్ కండిషనింగ్ ఆన్ చేసిన తర్వాత మనం ఏదైతే రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తామో ఆ టెంపరేచర్ ఆన్ అయిన తర్వాత, ఆ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఆటోమేటికల్లీ కంప్రెషర్ అనేది ట్రిప్ అయిపోతుంది. ఇట్స్ ఏ ఓల్డ్ టెక్నాలజీ అండి. నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్గా ఇన్వర్టర్ టెక్నాలజీ అనేది వచ్చింది కొత్తగా. ఈ ఇన్వర్టర్ టెక్నాలజీ ఎట్లా అంటే, కంప్లీట్గా పీసీబీ కంప్రెషర్ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది. స్పీడ్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. పీసీబీ త్రూ రన్ అవుతుంది ఇన్వర్టర్ టెక్నాలజీ. ఇన్వర్టర్ ఏంటంటే పవర్ సేవింగ్ గురించి ఇన్వర్టర్ టెక్నాలజీ అనేది న్యూలీ లాంచ్ చేశారు. న్యూ ఈజ్ నథింగ్ బట్ పాస్ట్ 10 years నుంచి ఇన్వర్టర్ టెక్నాలజీ రన్ అవుతుంది. ఇన్వర్టర్ టెక్నాలజీ ఎలా ఉందంటే, ఆన్ చేసిన తర్వాత ఏదైతే మనం రూమ్ టెంపరేచర్ 24 degrees ఫిక్స్ పెట్టిన తర్వాత అది వన్స్ 24 degrees వచ్చిన తర్వాత వన్స్ ఆన్ అయినప్పుడు 3600 RPM స్పీడ్తో కంప్రెషర్ రన్ అవుతుంది. వన్స్ టెంపరేచర్ 24 degrees వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆటోమేటికల్లీ అది 2000 RPM స్పీడ్కి కంట్రోల్ అవుతుంది. మోడల్స్ వచ్చేసి నార్మల్గా స్ప్లిట్ ఎయిర్ కండిషనర్స్, రూమ్ ఎయిర్ కండిషనర్స్ అంటారు స్ప్లిట్ని. నెక్స్ట్ క్యాసెట్ ఏసీస్, నెక్స్ట్ డక్టబుల్స్ అండ్ హై స్టాటిక్ డక్టబుల్స్ అండ్ VRF అండ్ 1-way క్యాసెట్ అండ్ 2-way క్యాసెట్స్. స్ప్లిట్ ఎయిర్ కండిషనింగ్స్లో మన రూమ్ సైజుని తగ్గట్టుగా మనం సెలెక్ట్ చేసుకుంటామండి. రూమ్ సైజ్ వచ్చేసి అరౌండ్ ఒక 100 SFT నుంచి 120 SFT అయితే 1 ton ప్రిఫర్ చేస్తాము. అండ్ అప్ టు 200 SFT వరకు అయితే 1.5 ton ప్రిఫర్ చేస్తాము. టోటల్గా మనం రూమ్ సైజుని బట్టి అరౌండ్ 120 SFTకి ఒక 1 ton అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ స్ప్లిట్ ఏసీస్లో అప్ టు 1 ton నుంచి అప్ టు 3 ton వరకు ఉంటుంది. 1 ton, 1.5, 2 ton అండ్ 2.5 అప్ టు 3 ton వరకు స్ప్లిట్ ఎయిర్ కండిషనర్స్లో ఉంటుంది అవైలబుల్లో. ఇప్పుడు మనం ఇండియన్లో మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే అరౌండ్ 30 నుంచి అప్ టు 36,000 వరకు 1.5 వస్తుందండి. అది ఇంపోర్టెడ్ తీసుకుంటే అరౌండ్ మనకి నాన్ ఇన్వర్టర్ 3 star ఆల్మోస్ట్ మనకి 37,000 ఉందండి 1 ton. అండ్ ఇంపోర్ట్ 1.5 వచ్చేసి మీకు 46,500 ఉంది ఇంపోర్టెడ్లో. ఇప్పుడు కొన్ని ఎయిర్ కండిషనింగ్స్ కొన్ని కంపెనీస్ ఏంటంటే వైఫై ఆప్షన్ ఎనేబుల్ అనేది వచ్చిందండి. ఇప్పుడు డైరెక్ట్గా మనం మొబైల్ త్రూవే మనం ఎయిర్ కండిషనింగ్ ఆఫ్ చేసుకోవటం, ఆన్ చేసుకోవటం, టెంపరేచర్ సెట్ చేసుకోవటము. ఇన్ కేస్ మనం ఇంటికి వచ్చే ముందే మనం మొబైల్ త్రూ ఆన్ చేసి దాన్ని ఆన్ చేసుకొని రూమ్ మనం వచ్చేసరికి చిల్డ్ అయ్యేటట్టుగా మనం మెయింటైన్ చేయడానికి కొన్ని కంపెనీస్ అనేది వైఫై ఎనేబుల్డ్ ఇస్తుంది ఇప్పుడు.
ఎలాంటి ఏసీ తీసుకోవాలనేది కొనుగోలుదారుల ఇష్టం. విండో ఏసీలో ఓ సౌకర్యం ఉంటే స్ప్లిట్ పోర్టబుల్ ఏసీల్లో మరో రకమైన సౌకర్యం ఉంటుంది. ఇక ఇన్వర్టర్ ఏసీలకు మరమ్మత్తు ఖర్చులు కూడా ఖరీదెక్కువే. ఇది దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఏసీ ఎంచుకోవాలనేది నిర్ణయించుకోవాలి. రూమ్ సైజుని బట్టి, కూలింగ్ సామర్థ్యం బట్టి ఎంచుకుంటే కరెంటు బిల్లులు తగ్గడంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుంది. ఒక 150 చదరపు అడుగుల గది ఉంటే 1.2 టన్ను ఏసీ కావాలి. 150 నుంచి 180 చదరపు అడుగుల గది అయితేనే 1.5 టన్ కావాల్సి ఉంటుంది. ఇండియాలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ రేటింగ్ అందిస్తుంది. సాధారణంగా 1 నుంచి 5 వరకు ఈ స్టార్ రేటింగ్ ఉంటుంది. స్టార్ రేటింగ్ పెరిగే కొద్దీ కరెంటు వినియోగం కూడా తగ్గుతుంది. ఎయిర్ కండిషనర్ కొనుగోలు చేసిన తర్వాత దాని నిర్వహణలో పాటించాల్సిన సురక్షిత పద్ధతులేంటి? ఏసీలో వచ్చే ప్రమాదాలను ఎలా నివారించాలి? ఎయిర్ కండిషన్ నిర్వహణ కోసం సాంకేతిక సహాయం ఎలా పొందాలి? మరిన్ని విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఫస్ట్ ఇన్స్టాలేషన్ అంటే ఒక స్టాండ్ కొట్టి ఒక ఇండోర్ ఫిట్ చేసి ఒక ఏసీ కనెక్షన్, ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇచ్చి పైపింగ్ చేసేస్తే అది కాదు. యాక్చువల్గా అనేది ఫస్ట్ వ్యాక్యూమైజేషన్ చేయాలి, ప్రెషర్ టెస్టింగ్ చేయాలి, లీక్ టెస్ట్ చేయాలి. అప్పుడు గ్యాస్ రిలీజ్ చేసి స్టార్ట్ చేస్తే అది ప్రాపర్ ఇన్స్టాలేషన్ అవుతుంది. దాంట్లో 100% మినిమం 10 to 15 ఇయర్స్ వరకు ఏసీ కంప్లైంట్ రాకుండా నడుస్తుంది. అది సిస్టమ్ అనేది కంపల్సరీ మ్యాండేటరీగా చేయాలి. కూలింగ్ రాలేదు అంటే గ్యాస్ ఒకటే అని ప్రాబ్లం కాదు. అందులో సో మెనీ కాంపోనెంట్స్ ఉంటాయి. మనకు కాంపోనెంట్స్ కూడా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల అవి ఎఫెక్ట్ అయ్యి కూడా మనకు కూలింగ్ అనేది రాకపోవచ్చు. అందులో మనకు చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఒకటే గ్యాస్ పోయింది అనేది అసలు యాక్చువల్గా అది సొల్యూషన్ కాదు, అది కంప్లైంట్ కాదు. అది యాక్చువల్గా ఏంటంటే ప్రాపర్గా చెక్ చేస్తే అందులో వేరే డిఫెక్ట్ అనేది వెళ్తుంది. అది మెయింటెనెన్సే కావచ్చు. మనకు మెయింటెనెన్స్ లేకపోయినా కానీ కూలింగ్ రాదు ఏసీ. జనరల్గా మనకు మెయింటెనెన్స్ లేకపోతే మినిమం 50% కూలింగ్ అనేది తక్కువైపోతుంది. అంటే మనం 24 డిగ్రీస్ పెట్టుకున్నాము, ఒక రూమ్లో 15 మినిట్స్లో 24 డిగ్రీస్ రీచ్ అవ్వాలి. అదే మెయింటెనెన్స్ చేయలేదు అనుకోండి, అది వచ్చేసి ఆ 15 మినిట్స్ కాకపోయి హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ అంటే ఆ కస్టమర్ టాలరెన్స్ చేయలేడు కదా ఆ టెంపరేచర్ని. అందుకోసానికని కూలింగ్ తక్కువైపోయింది, మీ గ్యాస్ తక్కువైందని చెప్పి. యాక్చువల్ గ్యాస్ అనేది ప్రాపర్ ఇన్స్టాల్ చేస్తే ఎప్పుడు గ్యాస్ అనేది తక్కువ కాదు. ప్రాపర్గా ఎవ్రీ ఇయర్లీ 3 months 3 times మనం సర్వీసింగ్ ఇస్తామో మీకు 100% ఎఫిషియన్సీ మెయింటైన్ అవుతుంది. కరెంట్ బిల్ తక్కువ వస్తుంది. కూలింగ్ అనేది ప్రాపర్గా ఇస్తారు. ఏ ఏసీ అయినా కానీ సేమ్ ఇదే ఉంటుంది, ఇదే సైకిల్స్ ఉంటాయి. దీనిలో ఫిల్టర్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఆ ఫిల్టర్స్ అనేది ఉంటుంది, కాయిల్స్ ఉంటాయి, అవుట్డోర్లో కాయిల్స్ ఉంటాయి, ఇండోర్లో కాయిల్స్ ఉంటాయి, సెన్సార్స్ ఉంటాయి. ఇవన్నీ మెయింటైన్ చేయకుంటే మీకు ఎఫెక్ట్ అయిపోతుంటాయి. ఎట్లా మనకి ఎందుకంటే దాని మీద డస్ట్ పార్టికల్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆ ఎఫెక్టివ్నెస్ అనేది తక్కువ అవుతుంది. సెన్సింగ్ ఎఫిషియన్సీ కూడా తక్కువైనప్పుడు ఆటోమేటిక్గా మీకు కూలింగ్ అనేది తక్కువైపోతుంది. ఇండోర్ క్లీనింగ్, కాయిల్ క్లీనింగ్, బ్లోవర్ క్లీనింగ్, అవుట్డోర్ క్లీనింగ్, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ టెస్టింగ్, ఇవన్నీ ఒక పీరియడికల్ మెయింటెనెన్స్లో చెక్ చేస్తాము. మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా అవుతుంది. దానివల్ల కస్టమర్కు బెనిఫిట్ ఉంటుంది, ఏసీ మీద లోడ్ పడదు. భవిష్యత్తులో నిర్మాణ రంగంలో కొత్త ఆలోచనలు వినియోగదారుల అభిరుచులకు అద్దం పడుతున్నాయి. అద్భుతమైన నివాస ప్రాంతాలను దక్కించుకోవాలన్నది ఇప్పుడు కనిపిస్తున్న ఒక ట్రెండ్. దానికి అనుగుణంగానే నిర్మాణదారులు విశాఖలో 8 ఆకాశ హర్మ్యాలను ఏకంగా కలుపుతూ స్కైవాక్ భవన సముదాయం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఈ తరహా నిర్మాణం విశాఖ ఉనికిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతుందని నిపుణులు చెబుతున్నారు. విశాఖ ఇలాంటి ప్రాజెక్టు ఫస్ట్ టైం మనం విశాఖపట్నంలోనే కాదండి, మొత్తం ఇండియాలోనే మొదటిసారి 8 బ్లాక్స్ని ఇలా ఒక స్కై బ్రిడ్జ్తో కనెక్ట్ చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ వరల్డ్ని చూపిస్తున్నాం అన్నమాట మనుషులకి. ఇది విశాఖపట్నంకి ఒక ప్రౌడ్ మూమెంట్. ఒక ఇలాంటి సంస్థ వచ్చి కొత్తది అంటే ఇప్పటి వరకు ఉండడానికి హౌసెస్ వరకే చేశారు, బయట బ్యూటిఫై చేశారు. బట్ స్కైని యూజ్ చేశారు అని అంటే సస్టైనబిలిటీ కానివ్వండి, యూటిలైజేషన్ ఆఫ్ స్పేస్ కానివ్వండి, అలానే ఒక మంచి ఫీల్, ఎవరు నడిచినా కానీ స్టీప్ ఫీలింగ్ వాళ్ళకి రాకుండా. అలానే మీరు ఏరియా అడిగారు, 0.8 kilometer వాకింగ్ ట్రాక్ అండి. ఈవినింగ్ ఇప్పుడు మనం చూసాం త్రూ యువర్ జోన్ షార్ట్స్ ఆల్సో దట్ మెనీ పీపుల్ ఆర్ వాకింగ్ అండ్ ఆల్. సో ఇది ఒక ఏరియా. అలానే 72,000 square feet ఆఫ్ ఏరియా మేము బ్యూటిఫై చేస్తున్నాం పైన. మీరు చూసినట్టు ఏదో జస్ట్ గ్రీన్ లెవెల్ ఇచ్చేయకుండా ఒక బ్లాక్ పైన యాంఫీ థియేటర్, ఇంకో బ్లాక్ పైన మీకు చిల్డ్రన్ ప్లే ఏరియాస్, అలానే హెలీప్యాడ్, ఫౌంటైన్ జోన్స్, చిల్డ్రన్ ప్లే ఏరియాస్, ఓపెన్ జిమ్, పార్టీ జోన్, వాట్ నాట్ అన్నమాట. అంటే మీకు ఏ టైప్ ఆఫ్ ఎమ్యూనిటీ కావాలి, ఎంజాయ్ చేస్తారో అన్ని పైన వస్తుంది. మోస్ట్ ఫేమస్ అయింది స్కై పార్క్ అండి. ఎందుకంటే పైన పార్క్ ఉంది, అందరికీ కనిపిస్తుంది. ఇట్ బికేమ్ పాపులర్ త్రూ డిఫరెంట్ వీడియోస్ అండ్ ఆల్.
బట్ ఇందులో చాలా వరకు ఒక స్పెషల్ ఫీచర్స్ ఇచ్చారండి. వైజాగ్ స్కై పార్క్ వచ్చి ఒక 8 months అవుతుందండి. యాక్చువల్గా మేము ఫస్ట్ రెసిడెంట్ అనమాట ఇక్కడ మేము వచ్చిన వాళ్ళం. అంటే చాలా ఎర్లీగా మేము వచ్చాం, బట్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ ఇక్కడ మేము ఎంజాయ్ చేసిన విధానం అయితే చాలా చాలా అసలు మాటల్లో చెప్పలేము. నాకు ఆల్రెడీ మా ఫేస్లో మీకు తెలుస్తుంది. ఇక్కడ వైజాగ్లో ఎలా ఉంటుందో, అపార్ట్మెంట్ లైఫ్ ఎలా ఉంటుందో అనిపించిందండి. అసలు నిజంగా ఈ వైజాగ్ స్కై పార్క్ అనేది మాకు ఒక అడ్మైర్ అనమాట. చాలా ఇక్కడ వాకింగ్ చేస్తుంటే అసలు నిజంగా మేము స్కై వాక్ అనేది మేము లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ సీ వ్యూ, ఇటు ఇలా హిల్స్, ఇక్కడ వ్యూ కోసం మేము ఇక్కడ రావడం జరిగింది. చాలా బాగుందని చెప్పి వచ్చినందుకు అసలు మేము 200% చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ స్కై వాక్ ఇంతవరకు మేము వైజాగ్లో చాలా అపార్ట్మెంట్స్ చూసాం, ఈవెన్ హైదరాబాద్లో కూడా మేము చూసామండి. ఎక్కడ కూడా మాకు ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ కానీ ఈ టైప్ ఆఫ్ ప్లాన్ ఎక్కడ మాకు చూడలేదు. హౌస్ ప్లాన్స్ అయితేనేంటి, లోపల ఉన్న మాకున్న ఫెసిలిటీస్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అనమాట. చాలా లేడీస్ అందరం ఇక్కడ మేము 5:30 కల్లా ఈవినింగ్ గ్యాదర్ అవుతామండి. అసలు అందరం రకరకాలుగా కోలాటం ప్రాక్టీస్ చేస్తాం. ఇలా ఫెస్టివల్స్కి వాటికి మేము సాంగ్స్ ప్రిపేర్ అవుతుంటాం. అన్ని రకాల యాక్టివిటీస్కి ఇక్కడ చక్కగా చాలా బాగుంది. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.